వచ్చారా? ఇవాళ నా స్టైల్ చికెన్ కర్రీ కొబ్బరన్నం, మా రాయలసీమ స్పెషల్ చూపిస్తాను, వచ్చేయండి. సో నేను ఇది మామూలుగా అయితే చాలామంది నైట్ మ్యారినేట్ చేసుకుంటారు. నాకు ఇవాళ అంత టైం కుదరక నేను మార్నింగే మ్యారినేట్ చేసుకున్నాను. ఇందులో ఏంటంటే 1 kg చికెన్. ఇందులో నేను ఏమేమి వేసాను అని అంటే, మీకు తెలిసే ఉంటుంది నాన్ వెజ్కి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పడాలి. సో 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, పెరుగు, బాగా చికెన్ని దానికి ముందు బాగా నీట్గా 4-5 times కడిగి ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసి అరౌండ్ 9 o'clock మార్నింగ్ మ్యారినేట్ చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. కడాయి పెట్టుకున్నా. భయపడద్దండి, 1 kg చికెన్కి నా దగ్గర చేయడానికి కడాయి ఏం దొరకలేదు, అందుకు పెద్దది తీసుకున్నా. ఫస్ట్ నెయ్యి, గీ వేసాను కదా. ఆ తర్వాత నేను ఆయిల్ మాత్రం కొంచెమే వేస్తాను, గీ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. చాలు ఆయిల్. బిర్యానీ ఆకు నేను 2 వేసుకుంటున్నా. ఆ తర్వాత ఇవి చూడండి మసాలాలు: ఇలాచీ, దాల్చీని, క్లోవ్, లవంగం. నాకేదో పెద్ద ఇంగ్లీష్ అని కాదు, సడన్గా నోటికి రాలేదు అంతే. 1981 స్టేట్ సెకండ్ ర్యాంక్ ఇంటర్మీడియట్. మై నేమ్ ఇస్ ద షేక్ అహ్మద్ పాషా. ఇవి వేస్తున్నా. జీరా, అవి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్. నేను 1 kg కదా, 1 kgకి ఆల్మోస్ట్ 4 ఆనియన్స్ వేసుకున్నా. నేను బాగా వాడతాను ఆనియన్స్, జీరా, మిరియాలు, ఇవి బాగా వాడతాను. చాలామందికి తెలిసే ఉంటుంది నాన్ వెజ్కి కొంచెం ఆనియన్స్ పడాలి. సో ఇవి కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. ఇవి నీట్గా వాష్ చేసుకోవాలి. ఏమేమి వేసాను అంటే మెంతికూర అండ్ కరివేపాకు. ఇందాక వాష్ చేసుకున్న మెంతికూర, కరివేపాకు మనం ఆనియన్స్ వేసుకున్నాం కదా, దాంట్లో వేసేసుకోవాలి. మెంతికూర పడంగానే అద్భుతమైన వాసన, అద్భుతం అనద్దులేండి, కమ్మటి వాసన వస్తుంది. వేసిన తర్వాత దీన్ని ఒకసారి ఫ్రై చేద్దాం. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఒక అమ్మాయి చెప్తుంది క్యారమిల్ లాగా అవ్వాలంట ఆనియన్స్. సో క్యారమిల్ కలర్లో రానివ్వండి. నా అలాగే జుట్టు పోసుకునేవారు వంట చేయొద్దు. నేను తలస్నానం చేసుకున్నా, ఆరలేదని పెట్టుకున్నా. ఇప్పుడు నేను కట్టుకుంటా, పిల్లకి కట్టుకుంటా. మంచి కట్టుబాట్లు సార్. ఆనియన్స్ కొంచెం వేగిపోయినాయి. ఆల్రెడీ మనము చికెన్ మ్యారినేషన్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, బట్ అయినా ఇప్పుడు నేను కొంచెం వేస్తా. హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ చూడండి, కొంచెం చాలు. సరే కొసరు అంటారుగా, ఇంకొంచెం. ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. మనకి చిట్కా తెలిసే ఉంటుంది కదా, ఆనియన్స్ కొంచెం త్వరగా ఫ్రై అవ్వాలి అంటే ఆనియన్స్ వేసినప్పుడు కొంచెం అలా సాల్ట్ వేయండి. మన వాష్ షెఫ్ చెప్పినట్టు నేను ఆయన టిప్ ఎప్పుడైతే విన్నానో అప్పటి నుంచి అది ఫాలో అవుతున్నాను. నాకు వర్క్ అవుతుంది కూడా. మన మాట వినేవాళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది. సో ఆనియన్స్ వేసాక కొంచెం ఆయిల్ వేసి కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చి త్వరగా ఫ్రై అవుతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టొమాటోస్ నేను ఆల్మోస్ట్ 1 kg కదా, 4 మీడియం సైజ్ వేసుకున్నా. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవ్వాలి. చాలామంది ఏం చేస్తారంటే చికెన్ వేసాక టమోటాలు వేస్తారు. అలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు, కానీ నాకు ఇలాగే నచ్చుతుంది. టమోటాస్ ఫ్రై అయిన తర్వాత చికెన్ వేస్తే మా ఇంట్లో ఇష్టపడతారు. టమోటాలు వేసాను కదా, కాసేపు మగ్గనిద్దాం, పెడుతున్నా. మా ఇంట్లో సపరేట్గా ఆకుకూర ఫ్రై అలా ఏమైనా చేస్తే తినరు. అందుకు నాన్ వెజ్ చేస్తున్నప్పుడు కూడా నేను వీలైనంతగా ఆకుకూరలు వేయడానికి ట్రై చేస్తున్నా. ఇప్పుడు చూసారుగా మెంతికూర వేసా. మెంతికూర లేదనుకోండి పాలకూర వేస్తా.
సో అట్లా ఏ ఆకుకూర ఉంటే ఆ కూర వేయడానికి నేను ఆ కూర కాదు ఆకుకూరలు వేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటా. టమోటాలు వేసినప్పుడు నేను కొంచెం పసుపు వేసుకుంటాను. పసుపు అందరూ చిటికెడు అంటారు కానీ నాకు ఎందుకో తెలియదండి. మనం చిటికెడు పసుపులో మనకు శరీరంలోకి వెళ్ళేది చాలా కొంచెం. పసుపు అయితే పడాలి. చాలామందికి తెలిసే ఉంటుందిగా, పసుపులో ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కర్క్యూమిన్. సో అది ఎక్కువ ఉండేది. ఈ మధ్య ఆర్గానిక్ పసుపులు అంటున్నారని ఆర్గానిక్ పసుపు తెప్పించుకున్నాను. సో పసుపు వేసాక ఇంకాసేపు ఫ్రై అవ్వనిద్దాం. ఇది టమోటాలు బాగా ఫ్రై అయ్యాక ఏమేమి చేయాలో చూద్దాం. టమోటాలు మగ్గుతున్నప్పుడే నేను కొంచెం పుదీనా వేసాను. చాలామంది చికెన్ అయిపోయాక వేస్తారు. చెప్పానుగా ఎవరిష్టం అట్లా. నా స్టైల్ అయితే ఇది. నేను ఆనియన్స్ వేసినప్పుడు వేస్తాను, లేదా ఇప్పుడైనా వేస్తాను. ఇవి ఇప్పుడు వేసాను. సో ఇవి ఫ్రై అవ్వనిద్దాం. నేను మిక్సీ పట్టేది చూపించలేకపోయాను, సారీ. ఇందులో ఏమేమి వేసానంటే కొబ్బరి 2 టేబుల్ స్పూన్స్, కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్స్, గసగసాలు, ఒక్క ఉల్లిపాయ, ఆ తర్వాత కొత్తిమీర, ఇవన్నీ వేసి బాగా మిక్సీ పట్టాను. అది వేసుకున్నాను. మనం ఇందాక వేసుకున్న మసాలా కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చికెన్ మొత్తం వేసేస్తున్నాను. అంతా ఒకసారి కలుపుకుందాం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇప్పుడు చికెన్లో నుంచే మోస్ట్లీ వాటర్ వచ్చేస్తుంది. ఆ వాటర్లోనే ఇప్పుడు ఇదంతా నేను ఉడకనిస్తా. ఇప్పుడు ఒక 8 to 10 minutes మీడియం మంటలో మనం చికెన్ని ఉడికించుకుందాం. ఇది నా స్పెషల్ అడిషన్. ఏం సీక్రెట్ కాదు, ఏం కాదు. నేను ఇది మా అనితో దీని దగ్గర నేర్చుకున్నా. చికెన్లోకి ఫ్లేవర్స్ రావాలి అంటే ఇంకొంచెం కొన్ని మిరియాలు వేపుకొని అందులోనే ఒక 4-5 వెల్లుల్లి వేసి బాగా దంచి, మామూలుగా అయితే మిక్సీ పట్టుకోవచ్చు, నాకు మిక్సీ పట్టడం కానీ నాకు ఇలాగే ఇష్టం. సో ఇప్పుడు ఇది బాగా దంచి నేను చికెన్లోకి వేస్తాను. ఇది వేసుకున్నాక బాగా కలుపుకున్నాక ఇంకొక 10 నిమిషాలు ఉడికిస్తే, దింపే ముందు కొంచెం గరం మసాలా వేస్తే మన చికెన్ కర్రీ అయిపోయినట్టే. మీరు నిజంగా చెప్తున్నా, వంటలు రాని నేనే నేర్చుకొని ఇలా చేయగలుగుతున్నాను, ఇంకా మీ చేయి తిరిగిన వాళ్ళు చేస్తే ఇంకెంత బాగుంటుందో. ఒక్కసారి మాత్రం ఇలా ట్రై చేసి, ఎంతమంది ట్రై చేశారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మా మదర్ పైనుంచి చూసి అనుకుంటుంటారు, అసలు మా చిన్ని అయినా వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర చిట్కాలు పాటిస్తూ ఇవాళ మటన్ చికెన్ చేస్తుంది అని. సో చూసారా, అదంతా బాగా కలిసిపోయింది. మీకు తెలుసు కదండి, పెప్పరు, వెల్లుల్లి కోవిడ్ టైంలో మనల్ని ఎలా తినమన్నారో అలా అని చెప్పి రోజంతా అదే తినకూడదు, అన్నీ కొంచెం కొంచెం తినాలి. చూసారా, నేను ఒక్క చుక్క వాటర్ పోయలే, ఎంత చక్కగా వాటర్ వచ్చేసి చికెన్ ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇంకా అంతే, ఇంకొక 10 minutes ఉడికితే మన చికెన్ అయిపోయినట్టే. స్మెల్ ఎట్లుంది వరుణ్? ఫుల్ ఆఫ్ ఫ్లేవర్స్. చికెన్ అయితే బాగా ఉడికిపోయింది. నేను లీషియస్ వాడుతున్నాను. దీనికి మించి ఇంకా బెటర్ ఏమైనా ఉంటే మీరు సజెస్ట్ చేయండి. లీషియస్ క్లాసిక్ చికెన్ మసాలా. ఇప్పుడు ఇంకా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే అయిపోద్దండి. చికెన్ కర్రీ డన్. అమ్మ చేసింది చికెన్ కర్రీ. Good. 10 out of. Oh, thank you.
సో అది నా కొబ్బరి అన్నం సరే సో అది మా రాయలసీమ స్పెషల్ కొబ్బరి అన్నం చికెన్ కర్రీ. ఎంత ట్రై చేసినా కర్రీ కొంచెం సెమీ గ్రేవీ లాగే వచ్చింది, కానీ మా పాపకు నచ్చింది. మీరందరూ కూడా ట్రై చేసి వీకెండ్స్ ఎప్పుడైనా హాలిడే ఉన్నప్పుడు ఈ కాంబినేషన్, అంటే చికెన్ చేసాను ఇవాళ, మటన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా మటన్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మటన్ చేసుకొని తిన్నాక ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.